గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఏపీలో షర్మిల ఎంట్రీతో తాజా మార్గనిర్దేశం చేసింది. కర్ణాటక, తెలంగాణలో విజయం తర్వాత దక్షిణాదిన పట్టు నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయటం వలన రెండు తెలుగు రాష్ట్రాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలకు హైకమాండ్ నుంచి సమాచారం అందింది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు, పార్టీలో చేరిన వేళ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పోటీ ద్వారా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందింది. రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి ఆమె అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు. సోనియా పోటీ కోసం పలు లోక్సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం ఎంపికలో పలు అంశాలు పనిచేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతోంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా గాంధీ పోటీ చేసి బీజేపీ నేత సుష్మా స్వరాజ్పై విజయం సాధించారు. తర్వాత మళ్లీ 25 ఏళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్మగళూరు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సోనియా ఖమ్మం నుంచి బరిలోకి దిగితే బీజేపీకి స్థానికంగా బలం అంతంత మాత్రంగా ఉండటం, బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే లెక్కలతో ఇప్పుడు ఖమ్మం సీటు ఆసక్తికరంగా మారుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.